నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో అది విజువల్స్ మీరు కూడా చూసారు. చూసిందా, మీకు ఏమనిపించింది సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాకు ఆయన తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎంపీగా కూడా గెలిచారు. ఆయన ఆ రోజుల్లో కేంద్ర నాయకులు ఎవరన్నా వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా మనం మేధావి అని కూడా ఒప్పుకుంటాం, అన్ని ఒప్పుకుంటాం. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కోసం ఆయన జైలుకి వెళ్ళడం, కలవడం, రావడం అనేది ఎందుకో ఆయనే చెప్పాలి. అంటే డీజీ లెవెలా, లేకపోతే ఎస్ఐ లెవెలా, కానిస్టేబుల్ లెవెలా, ఐపీఎస్, ఐఏఎస్, అవి పక్కన పెడదామని ఓకే. ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన నిరపరాధ, అపరాధ, అది కోర్టు తెలుస్తుంది. ఆయన కోసం ఈయన వెళ్ళి ఎందుకు కలిసి రావాలో ఆయనే చెప్పాలి. ఓకే. ఇంతకు ముందు ఎవరిని ఎందుకు కలవలేదు? అంటే అవును. పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా ఉత్తముడని ఈయన అనుకుంటున్నారా? ఉమ్. అంత ఉత్తముడి మీద తప్పుడు కేసుల్లో పోలీసులు పెట్టారని ఈయన అనుకుంటున్నారా? అంటే కేసులు పెడితే అది తప్పేలా అవుతుందో ఆయన కూడా చెప్పాలి. ఓకే. కేసులు పెట్టినప్పుడు ఎవరైనా అండి, ఇప్పుడు ఉండవల్లి అరుణ కుమార్ గారు ఒక వ్యక్తి మీద కేసు పెడతారు. అది తప్ప నిజమా తెలియదు, అబద్ధమే కూడా చెప్పచ్చు. తప్పుడు కేసు, నన్ను హత్య చేయడానికి వచ్చారు, ఒక ఇద్దరు సాక్షులు పెడతారు, ఆయన దగ్గర గూటాలు దొరికే, కత్తులు దొరికే, ఇంకేదో సాక్షులు పెట్టి కేసు పెడితే కనీసం ఏదైనా ఉందా ఆ ఆధారాలని చూసుకొని కేసులు చేస్తారు. ఆ తర్వాత ప్రాథమిక విచారణ చేసి కేసు పెడతారు. ఎవరి మీద ఎవరైనా అండి. ఓకే. ఎందుకంటే కేసుల్లో వాస్తవాలు అవాస్తవాలు తేల్చడానికే కోర్టులు ఉండేది. సరే, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద చాలా అభియోగాలు ఉన్నాయి, కేసులు పెట్టారు, తీసుకెళ్లారు. ఆయన నేను బెయిల్ తీసుకోని అంటున్నారు, అరెస్ట్ చేశారు, నాకేం మంచం వద్దు, కంచం వద్దు, ఏడన్నా పడుకుంటాను అంటున్నాడు. అంత వైరాగ్యం ఎందుకు ఆయనకి? ఆయన ఒక ఐపీఎస్ అధికారి, డీజీ స్థాయి పోలీస్ ఆఫీసరు అక్రమంగా కేసులు పెడితే ఏం చేయాలి ఆయనకు తెలియదా? ఓకే. రాజ్యాంగం ఆయనకు తెలియదా? ప్రజాస్వామ్యంలో ఎలా ఎదుర్కోవాలి ఆయనకు తెలియదా? ఇప్పుడు నా మీద ఎవరైనా కేసు పెడితే నేను వెళ్ళి కూర్చుంటానండి, బెయిల్ అప్లై చేయనా? అంటే అతనికి తెలుసు ఎంత చేసినా, ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టడంలో సిద్ధహస్తుడు ఆయన. ఓకే. ఆయన చెప్తారండి చాలా మంది ఆయన అభిమానులు, ఆయన నిజాయితీ పరుడు, లంచగొండి కాదు, చాలా నిబద్ధతగా చేశాడు, అర్థమైంది, ఎన్కౌంటర్ స్పెషలిస్టు, ఇవన్నీ పొగుడుతుంటారు వాళ్ళ వర్గం వాళ్ళు. ఇన్ని తెలిసిన వ్యక్తికి తప్పుడు కేసు పెడితే ఎదుర్కోవడం తెలియదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? వికాసం లేదా? ఓకే. ఎలా పెట్టేస్తారు? తప్పుడు కేసులు పెడితే ఆయన అది తప్పని ప్రూవ్ చేస్తే వాళ్ళ మీద కూడా, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చండి, మన రాజ్యాంగంలో ఉంది. తప్పుడు కేసులు, పరువు నష్టం దావాల మీద రాజ్య రకర ఇవేమీ కాదండి. ఆయనకు తెలుసు ఆయన చేసిన నేరాలేమో ఆయనకు తెలుసు. సార్, మనం ఇక్కడ పిఎస్ఆర్ తప్పించుకోవడం. ఆంజనేయులు గారి దగ్గరికి ఉండవల్లి గారు వెళ్ళారు కదా, వెనక నుంచి ఎవరన్నా వైఎస్ఆర్సీపీ పంపించారా అనే యోచనలో ఏదైనా కనిపిస్తుందా? నేను అంటే నాకు తెలుసు కానీ అది ప్రస్తావించదలుచుకోలేదు. ఓకే. వెనక ఆయన శక్తులు వెళ్ళిన ఉన్నాయి. కారణం నాకు తెలుసండి, వెనక తెలుసు. శక్తులు ఉన్నాయి. కొన్ని సామాజిక పరిస్థితుల వల్ల, అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను, ఒక పార్టీలో ఉన్నాను, మామూలు విశ్లేషకుడు అయితే మొత్తం చెప్పగలను. నేను ఒక అధికార పార్టీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను. కొన్ని చెప్తే అది మాకు కూడా నష్టం, అంటే సమాజానికి నష్టం కలిగించవచ్చు కాబట్టి చెప్పలేదు. ఆయన మేధావిని తనకు తాను అనుకున్నప్పుడు మనం చేసేది ఏం లేదు. అందరూ మేధావులు, అంటే మేధావులు నేరం చేయరా? అవును. డాక్టరేట్లు, పిహెచ్డీలు ఉన్న వాళ్ళు, లేకపోతే పెద్ద సైంటిస్టులు నేరం చేయలేదా? గవర్నర్లు నేరం చేయలేదా?
ఇంకా ఉన్నతమైన పదవుల్లో ముఖ్యమంత్రులు అవి చేసిన వాళ్ళు జైలుకు పోలేదా? నేరం చేస్తే తప్పదండి, శిక్ష తప్పదు. ఆయన మొండి ఆట ఆడుతున్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. బెయిల్కి ఉమ్. అప్లై చేయకుండా ఇవి చేయకుండా, అంటే అంటే కొత్తగా ఆయన ఒక డ్రామా ప్లే చేసి చాలా గొప్ప వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవాలని తప్పిస్తున్నాడు. ఫైనల్ గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఆయనకి లబ్ధి చేకూరుతుంది. ఆయనకి హామీలు కూడా ఇచ్చిండొచ్చు, మీరు అన్ని చేయండి, రేపు మీరంటే 3 ఏళ్ళకి రిటైర్ అవుతారు, రిటైర్ అయితే ఎంపీను ఇష్టం లేకపోతే రాజ్యసభ చేస్తామని చెప్పుండొచ్చు. కానీ ఉండవల్లి వెళ్ళిన కారణం వేరేది నేను చెప్పను. ఈయన ఒక్కడే కనిపించాడండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. ఈ ఉమ్. రాష్ట్రంలో ఆయన ఒక బాధ్యత కలిగిన ఎంపీగా ఉన్నాడు, మేధావి. ఈనాడు మీద కూడా కేసు వేశాడు, ఈనాడును విమర్శిస్తున్నారు, ఈనాడు పేపర్లో రాసినవి కేసులు పెడుతున్నారని కూడా అన్నాడు ఆయన. విన్నాడు, చదివాను, విన్నాను అని. అంటే ఈనాడు పేపర్ రాసేస్తే కేసులు పెడతారు, అయితే సాక్షిలో రాసేసి కేసులు పెట్టమనండి. ఏమంటే నేను కూడా జర్నలిస్టులు అన్ని విధాల సోర్సులు పెట్టుకుంటారండి. సోర్సులు నేను జర్నలిస్ట్ గా చెప్తున్నాను. ఒక ఆఫీసులో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆఫీసులో పనిచేసే అటెండర్, స్వీపర్ దగ్గర కూడా సమాచారం సేకరించి వార్త రాస్తామని. ఓకే. నేను మా జిల్లాలో ఒకసారి నేను వార్తలు రాస్తుంటే, పేరు చెప్పడం వద్దు కానీ, డిసిసి ప్రెసిడెంట్ ఆయన నన్ను పిలిచి, సుధాకర్ టిక్కెట్లు నువ్వు ఇస్తున్నావా, నన్ను ఇమ్మంటావా అని అడిగాడు. ఏమన్నా అన్న, నేను రేపు ఎవరికి మండల 87లో ఉంది, నేను అప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్ట్, నేను మండల టికెట్లు ఎవరికి ఇవ్వాలనుకుంటే అది ముందు రోజే నువ్వు రాస్తుంటే నాకు తలనొప్పి అవుతుంది. నీకు ఈ సోర్స్ ఎవరు చెప్తున్నారు, నాకు పెద్ద తలనొప్పి నువ్వు అంటే. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, ఓకే. ఆయనతో సన్నిహితున్నే. ఎలా తెలుసుకుంటే నా వృత్తి చెప్పాను అన్న, నేను అన్ని పేపర్ల కంటే మంచి వార్తలు రాస్తాను పొలిటికల్ గా, అందుకే నాకు గౌరవం ఉంది, మంచి పొలిటికల్ రిపోర్టర్ని. అది మీదే అవసరం లే, నేనే మీ ఇంటికి రాలా, మీ రికార్డులు తస్కరించలే, నా సోర్స్ నాది. అలా ఈనాడు పేపర్ వార్త రాస్తే ఈనాడు చెప్తే ప్రభుత్వం కేసులు పెడతాదా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం అండి. ఈనాడు రాసేస్తే కేసులు పెడతారా, ఆంధ్రజ్యోతి రాస్తే కేసులు పెడతారా, టీవీ5 చెప్తే కేసులు పెడతారా, అదైతే సాక్షి రాస్తే కేసులు. ఈయన కొంత ఆ నియమాలు నిబంధనలు తప్పి మాట్లాడారని నాకు అనిపిస్తుందండి. ఆయన పోయిన ఉద్దేశం వేరు. జైలుకి ఎందుకు పోవాలి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు పోకూడదా? పోవచ్చు కదండి. లేదా అవును. వద్దు, ఇంకొకరు ఎవరన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పోయారా? పోవచ్చు కదా, పోయి జైలుకి పోయి అన్నం ఎన్నో తీసుకెళ్లి టిఫిన్ కూడా పెట్టి రావచ్చు కదా, మాట్లాడి రావచ్చు కదా. ఈయన మాత్రమే పోవడానికి వేరే కారణాలు వద్దులేండి మనం. సార్ అందుకని ఇప్పుడు అరుణ్ ఇదే కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది. పోసాని కృష్ణమూర్తి గారికి సంబంధించింది ఏదైతే సెక్షన్లు పెట్టారో, ఆయన పైన బిఎన్ఎస్ సెక్షన్లు పెట్టారో, ఎవరైనా ఒక పోసాని కృష్ణమూర్తి ఏమన్నాడు, ఏం మాట్లాడాడు, ప్రెస్ ముందుకు వచ్చి బూతులు తిట్టాడంతే, దురుసుగా మాట్లాడాడు అంతే. కానీ ఆయన పైన వేసిన సెక్షన్లు వేరేది, దొంగతనం గాని రాబరీ గాని ఆ సెక్షన్లు పెట్టారు. ఆయనకి ఆ సెక్షన్ కి పోసానికి సంబంధం ఏంటి అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. సో దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? సెక్షన్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అడిగి పెట్టరండి. ఉండవల్లి ఓకే. అరుణ్ కుమార్ గారిను లేకపోతే ఇంకొకరు ఆ వ్యవహారం జరిగిన కేసులు పెట్టేటప్పుడు ఆ జరిగిన అఫెన్స్, నేరం ఏదైతే ఉందో ఆ నేరం ఏ సెక్షన్ కిందకి వస్తుందో ఊహించుకుంటారు. ఇప్పుడు ఓకే. మనం మర్డర్ చేశారండి, 302 అని పెడతారు. మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారండి, 307 అంటారు. అంటే మనం చెప్పేది జరిగేది. లేదా ఇప్పుడు ఒక కర్రతో పొరపాటుగా కొట్టామనుకోండి, అది మర్డర్, అదే అటెంప్ట్ టు మర్డర్ రాదు. నేను నిన్ను చంపేస్తాను, చంపడానికి వచ్చానని చెప్పి కొట్టాను అనుకోండి, అదే కర్రతోనే. ఓకే. ఊరికే చెప్తాను, ఒక కరాటే ఫైటర్ ఉంటాడండి, అతను చంపడానికి వేలు ఎక్కి పెట్టి ఇక్కడ స్ట్రైట్ కొడతాడండి, కొడితే వాడు చచ్చిపోతాడు. లేదా ఇక్కడ కొడతాడు, వాడు చచ్చిపోతాడు. వాడి దగ్గర ఆయుధం లేదు. ఎవరి దగ్గర? ఆ కరాటే మాస్టర్ దగ్గర ఆయుధం లేదు. అవును. కానీ అతను చంపే ఉద్దేశంతో ఆయుపాట్లో కొట్టాడు. అర్థమేమి? చంపడానికి.
దాన్ని హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేస్తారు. 307 పెట్టారు అనుకుందాం. ఆయన దగ్గర ఆయుధం లేదు, ఆయన మీద ఈ కేసు ఎట్లా పెడతారంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. కరాటే మాస్టర్ కొట్టు తెస్తారండి ఒక దెబ్బకి. అవును. నాకు కూడా అంటే నేను మాస్టర్ కదా, అంత ఇంత తెలుసు నాకు. కాబట్టి ఆ ఉద్దేశ్యం, ఏ ఉద్దేశ్యంతో చేశారు, ఏ నేరం చేశారు, ఎందుకు చేశారు అనే దాన్ని విశ్లేషించి అర్థం చేసుకుని సెక్షన్లు పెడతారు, దానికి రికార్డు చేస్తారు, కేసు రిజిస్టర్ చేస్తారు, ఆ తర్వాత సిడి ఫైల్ రెడీ చేస్తారు, ఆ తర్వాత కోర్టు పంపిస్తారు, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు, విచారణ, అవి ఆ ప్రొసీజర్ జరుగుతుంది. ఓకే. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకేదో ప్రయోజనాలు ఆశించి దీన్ని ఒక ఇష్యూ చేయాలని అనుకుంటున్నారు తప్ప పిఎస్ఆర్ ఆంజనేయులు కొమ్ములు వచ్చి అరెస్ట్ చేయకూడదా? చేయకూడదా అండి? అవును. ఇప్పుడు ఆయన పోలీసు వాళ్ళు కొట్టమన్నాడు, కొట్టమంటేనే కాదా అండి, నేను మిమ్మల్ని మర్డర్ చేయి, పొడు పొడు చంపు నరుకు, నేను ఉన్నాను అంటాను, కేసు కాదా? పోలీస్ ఆఫీసర్ నువ్వు ఐపీఎస్ లేదో డీజీనో డిఐజీనో ఏదో అయిపోతే నువ్వు కొట్టు చంపని అంటావా? కొట్టిస్తావా, నరికిస్తావా, చంపిస్తావా? నీ మీద కేసు లేదా? కాబట్టి పోలీస్ అధికారులైనా, ఇంకా ఇప్పుడు లేదా సివిల్ కలెక్టర్లైనా, ఇంకా పెద్ద అధికారులైనా, ఎవరైనా చట్టాలని తమ చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే జైలు తప్పదండి ఎవరికైనా. ఇప్పటి వరకు వదిలేచున్నాం. ఈ దేశంలో సర్వనాశనం కావడానికి రీజన్, ఒక తప్పుడు కేసు పెట్టిన పోలీసు వాడి దగ్గరికి పోవాలంటే భయం, అయ్యో మళ్ళీ ఏదో పని ఉంటుందని. పని మీద అప్పుడే పెట్టింటే వాడు బుద్ధి వస్తుంది కదా. నా జీవితంలో ఇద్దరి మీద కేసు పెట్టాను నేను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు చిత్తూరులో నేను ఒక లాయర్ కలిపి ఒక ఎస్ఐ మీద కేసు పెట్టాం. తప్పుడు కాళ్ళ బేరానికి వస్తే వదిలేసాం. నేను తిరుపతి వచ్చిన తర్వాత ఒక సిఐ మీద కేసు పెట్టాం, బూతులు తిట్టాడని. ఏం పెట్టకూడదా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోలీసుల మీద, ఐజీలు, డిఐజీలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కేసులు పెట్టకూడదు? వాళ్ళు ఏమన్నా రాజులా? రాజ్యాంగం ముందు స్వీపర్ అయినా, ఆఫీసర్ అయినా, సర్పంచ్ అయినా, రాష్ట్రపతి అయినా ఒకటే. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అతి తెలివిగా తనకు తానే మేధావి అని చెప్పి తప్పుడు సంకేతాలు ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం మీద, ఈనాడు పేపర్ మీద ఆయన అక్కసు వెళ్ళగక్కుతున్నాడు తప్ప ఆయన మాటల్లో వాస్తవం ఏదీ లేదు. ఆయన వక్రీకరిస్తున్నాడు, విశ్లేషించడం లేదు, వక్రీకరిస్తున్నాడు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఒక కుహనా మేధావిగా చెప్పి ఆయన పట్టించుకోవడం మానేస్తే మంచిదే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.